ఒకటే ఆధార్తో 4 చోట్ల పని, ఒకే పేరుతో 4 జీతాలు, ఏజెన్సీలు అధికారులు కుమ్మక్కయ్యారు. అవుట్సోర్సింగ్ పేరుతో సర్కారు సొమ్మును లూటీ చేస్తున్నారు. దోచిన సొమ్మును వాటాలు వేసుకుంటున్నారు. ఏళ్లుగా ఇదే దందా కొనసాగుతోంది. సీఎం రివ్యూలో సంచలన విషయాలు బయటపడ్డాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. ఇంతకీ ఆ అవినీతి ఎక్కడ జరుగుతోంది? అవుట్సోర్సింగ్ పేరుతో ప్రభుత్వ సొమ్మును దోచుకున్నది ఎవరు? లెట్స్ వాచ్ దిస్. తెలంగాణలో అవుట్సోర్సింగ్ సేవల పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తి 4-5 వేరువేరు చోట్ల పనిచేస్తున్నట్లు రికార్డులు సృష్టించి ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులు కొల్లగొడుతున్న విషయాలు బయటపడ్డాయి. ఏజెన్సీలు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ వ్యవహారం బట్టబయలైంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, వారికి చెల్లిస్తున్న జీతభత్యాల వివరాలను సేకరించాలని సీఎం ఆదేశించారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఆర్థిక శాఖ సేకరించగా ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఒకరికొకరు సహకరించుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, హెచ్ఓడీల్లో పనిచేస్తున్న అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కుమ్మక్కై ఈ స్కామ్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. బినామీలు, డబుల్ పేర్లతో ఉన్న ఎంప్లాయీస్కు చెల్లించే జీతాల్లో కొంత మొత్తాన్ని వారికి చెల్లించి మిగతా డబ్బును అధికారులు, ఏజెన్సీలు సమానంగా పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సాధారణంగా ఒక శాఖలో అవసరమైన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యను ఆ శాఖ హెచ్ఓడీ అనుమతిస్తారు. దాని ఆధారంగానే టెండర్లు పిలిచి ఏజెన్సీలను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ నిధుల నుండి ఏజెన్సీలకు వేతనాలు చెల్లించగా ఏజెన్సీలు ఉద్యోగులకు జీతాలిచ్చే ముందు కమిషన్ తీసుకుంటాయి. ఈ మొత్తం ప్రక్రియలో అధికారులు, ఏజెన్సీల మధ్య అవినీతి సంబంధాలు ఉండటం వల్లే ఈ అక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. కొన్ని చోట్ల పెద్ద అధికారుల ఇళ్లలో పనిచేసే వారికి సైతం అవుట్సోర్సింగ్ ఖాతాల నుండి జీతాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆర్థిక శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పూర్తి వివరాలు, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని అన్ని శాఖలకు సర్క్యులర్ పంపింది. ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఆధార్ నెంబరును నమోదు చేయగానే ఒకే ఆధార్ నెంబరుతో 4-5 చోట్ల పనిచేస్తున్న వ్యక్తుల వివరాలు బయటపడ్డాయి. అంతేకాకుండా స్థానిక రాజకీయ నాయకులు, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణీలు సైతం అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నెలవారీ జీతాలు పొందుతున్నట్లు గుర్తించారు. ఈ డేటా వెల్లడితో ఈ భారీ కుంభకోణం ఎంత లోతుకు పాతుకుపోయిందో అర్థమవుతుంది. అన్ని శాఖల నుండి వివరాలు సేకరించినప్పటికీ హోంశాఖ మాత్రం ఇప్పటివరకు అవుట్సోర్సింగ్ డేటాను సమర్పించలేదని తెలుస్తోంది. ఈ విషయంపై డీజీపీకి పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని సమాచారం. చాలా మంది పోలీస్ ఉన్నతాధికారులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను స్టేషన్లు, హెడ్ ఆఫీసులో పనిచేస్తున్నారని చెబుతూ వారితో వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అందుకే హోంశాఖ నుండి పూర్తి డేటా అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారు 1.27 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా. వీరికి ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు 1,200 కోట్లను జీతాలు రూపంలో చెల్లిస్తుంది. ఈ కుంభకోణం ద్వారా ప్రతి ఏటా దాదాపు 160 కోట్లు అక్రమంగా మింగేస్తున్నట్లు ఆర్థిక శాఖ నిర్ధారించినట్లు సమాచారం. ముఖ్యంగా మున్సిపల్, హెల్త్ శాఖల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని గుర్తించారు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీలో దాదాపు 4,000 మంది బినామీలు, నకిలీ పేర్లతో జీతాలు పొందుతున్నారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. అదేవిధంగా ఆరోగ్య శాఖలో సుమారు 6,000 మంది డబుల్ పేర్లు, బినామీల పేర్లతో జీతాలు పొందుతున్న విషయాన్ని గుర్తించారు. అవుట్సోర్సింగ్లో అక్రమాలను అరికట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సీఎస్ శాంతికుమారి, రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సిల్తారియా, ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మంజూరైన పోస్టులు, వాటి కొనసాగింపు, కొత్త నిబంధనలు, సూచనలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అంశంపై శాఖ కార్యదర్శులు, విభాగాల అధిపతులతో సంప్రదించి నివేదిక సమర్పించేందుకు ఈ కమిటీ ఇప్పటికే తొలి సమావేశాన్ని నిర్వహించింది. అన్ని శాఖల నుండి సేకరించిన వివరాలను ఆధార్ నంబర్ ద్వారా పరిశీలిస్తే సుమారు 18,000 మంది పనిచేయకుండానే ప్రభుత్వం నుండి జీతాలు పొందుతున్నట్లు బయటపడింది. ఈ అక్రమాలు పూర్తిగా కట్టడి చేయగలిగితే ప్రభుత్వానికి ప్రతి ఏటా 150 కోట్ల నుండి 120 కోట్ల వరకు ఆదా అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. అవుట్సోర్సింగ్ కుంభకోణంపై ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.